హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 8th ఎపిసోడ్ని చూడబోతున్నాము. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే కింగ్ సోరాంగ్ని కిస్ చేస్తున్నాడు, కానీ సోరాంగ్ అతన్ని ఆపేస్తుంది. రాజా, మీరేం చేస్తున్నారు? ఇది నిజమైన ప్రేమ లేక ఆకర్షణ మాత్రమేనా? మీరు ఇంకా నన్ను క్రౌన్ ప్రిన్సెస్ లా ఫీల్ అవుతూ కన్ఫ్యూజ్ అవుతున్నారా అని అడుగుతూ ఉంది. రాజు సమాధానం ఇవ్వలేక సైలెంట్ అయిపోతున్నాడు. నా మీద నిజమైన ఫీలింగ్స్ లేనప్పుడు మీరు నాకు అవసరం లేదు అని చెప్పేసి సోరాంగ్ బాగా హట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. రాజుకేమో ఏం చేయాలో అర్థం కావడం లేదు. సోరాంగ్ బయటకు వెళ్తూ ఇంతకు ముందు రాజమాత సోరాంగ్ని పిలిపించి మాట్లాడారు కదా, దాని గురించి ఆలోచిస్తూ ఉంది. అప్పుడే మనకి ఏం జరిగిందో చూపిస్తున్నారు. మీరు నన్ను ఎందుకు అలా చూస్తున్నారని సోరాంగ్ అడుగుతూ ఉంటే, నువ్వు మా కోసం రాణిని ఎంపిక చేసే విషయంలో మెట్టుగా ఉండబోతున్నావా లేక అడ్డురాయిగా మారబోతున్నావా నాకు అర్థం కావడం లేదు. అందుకే ఆలోచిస్తున్నాను. రాణిని ఎంపిక చేసే విషయంలో రాజుగారి మనసు మార్చి నువ్వు మాకు హెల్ప్ చేస్తే మాకు ఒక మెట్టుగా ఉంటావు. అలా కాక నువ్వే రాజుగారిని పెళ్లి చేసుకుందామని అనుకుంటే నువ్వు మాకు అడ్డురాయిగా ఉంటావు. ఇంతకీ నువ్వు ఎలా ఉండబోతున్నావని రాజమాత అడుగుతున్నారు. సోరాంగ్కి ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కావడం లేదు. నేను ఎవరి మనసు మార్చలేను, నాకు అలాంటి ఆశలు కూడా లేవు, ఈ రెండిట్లో నాకు ఏది నచ్చలేదు అని చెప్పేసి సోరాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు సోరాంగ్ దాని గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉంది. ఆ సమయంలో షిన్వోన్ అక్కడికి వచ్చి తన కోట్ని తీసి సోరాంగ్కి కప్పుతున్నాడు. బయట బాగా చల్లగా ఉంది, ఎందుకిలా ఒంటరిగా కూర్చొని ఉన్నావు? నేను చాలాసేపు నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి షిన్వోన్ అక్కడి నుండి బయలుదేరబోతున్నాడు. ఏంటి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావని సోరాంగ్ అడుగుతూ ఉంది. అలా కాదు, నేను నా ఫీలింగ్స్ని చూపిస్తూ ఉంటే అది నీకు కాస్త అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అది నాకు నచ్చడం లేదు. ఇక మీదట నేను నా ఫీలింగ్స్ని దాచుకుంటాను. నువ్వేమీ బాధపడకు, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పేసి షిన్వోన్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. సోరాంగ్ అతని గురించి ఆలోచిస్తూ ఈ అబ్బాయిని ఏం చేయాలి అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతూ ఉంది. ఇక అదే సమయంలో హేయాంగ్ రాజుని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా ఫీల్ అయిపోతూ ఉంటుంది. పెయింటర్ అలానే పోలీస్ ఇద్దరు హేయాంగ్ థాట్స్ ని గెస్ చేసి సాడ్ అయిపోతున్నారు. అప్పుడు పోలీస్ హేయాంగ్ ని దిగులుగా చూస్తున్నాడు. తాత అది గమనించి హేయాంగ్ కి ఒక హింట్ ఇస్తున్నాడు. పోలీస్ ని బాగా చూసుకొని చెబుతున్నాడు. ఎందుకు అని హేయాంగ్ అడుగుతూ ఉంటే, నేను చెప్తున్నాను కదా, నా మాట విను అని చెప్పేసి తాత దిగులుగా అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ షిన్వోన్ మిస్సింగ్ ఇయర్ రింగ్ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఒక షాప్ కి వెళ్తున్నాడు. ఆ షాప్ ని చూడగానే అతనికి మన సోరాంగ్ గుర్తుకు వస్తూ ఉంది. నేను మా ఫ్రెండ్ కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఒక మంచి రింగ్ ని చూపించండి అని చెప్పడంతో ఆ షాప్ అతను ఫ్రెండ్ కోసం ఎవరైనా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ కొంటారా అనేసి షిన్వోన్ ని బాగా కన్విన్స్ చేసి ఒక వెడ్డింగ్ రింగ్ ని కొనిపెడుతున్నాడు. ఆ తర్వాత లేడీ సియోనే ఆ ఇయర్ రింగ్స్ ని కొనిందని షిన్వోన్ కి తెలుస్తుంది. వెంటనే అతను సోరాంగ్ వాళ్ళ ఇంటికి, అదే లేడీ సియో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో షిన్వోన్ కి పాతవన్నీ గుర్తుకు వస్తున్నాయి. వాటి గురించి తలుచుకుంటూ లోపలికి వెళ్తున్నాడు. మేము మీ హౌస్ ని సర్చ్ చేయబోతున్నామని పోలీస్ అతను అంటున్నాడు. అంతలో లేడీ సియో హెల్త్ బాగాలేని తన మొగుడిని బయటకు తీసుకుని వస్తుంది. మా ఇంటిని ఎందుకు చెక్ చేయాలి అని అతను క్వశ్చన్ చేస్తున్నాడు. లేదు, మాకు ఆర్డర్స్ వచ్చాయి, నేను చెక్ చేయాలి అని చెప్పేసి లోపలికి వెళ్లి ఇల్లంతా చెక్ చేస్తున్నారు. చూస్తే లోపల అన్ని డబ్బాలు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ అతను ఆ ఇంట్లో ఉన్న హిడ్డెన్ జ్యువెలరీస్ ని కనుక్కుంటున్నాడు. కానీ అంతలో లేడీ సియో అతన్ని క్యాచ్ చేస్తుంది. ఈ నగలు చాలా అందంగా ఉన్నాయి కదా, నువ్వేమో ఆ అమ్మాయికి రంగురాలు ఇస్తున్నావు, వాటిని చూసి ఎవరైనా నిన్ను ఇష్టపడతారా? ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తే నిన్ను ప్రేమించడం మొదలు పెడతారు, నీకు అమ్మాయి కావాలా వద్దా అన్నట్టు అడుగుతూ అతనికి లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇక ప్యాలెస్ లో కింగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో అతనికి సోరాంగ్ మాటలు గుర్తుకు వస్తున్నాయి. సోరాంగ్ అతనితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంది. మీరు నాతో సిన్సియర్ గా ఉన్నారా లేక మీరు నన్ను ఇంకా క్రౌన్ ప్రిన్సెస్ లానే భావిస్తున్నారా అని అడుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. కింగ్ సమాధానం చెప్పలేక కన్ఫ్యూజ్ గా చూస్తూ ఉన్నాడు. చూస్తే అతని పక్కన మన సోరాంగ్ లేదు. మినిస్టర్ ఏదో కేసు గురించి డిస్కస్ చేస్తున్నాడు. రాజుని చూడగానే రాజు ప్రేమలో పడిపోయాడని మినిస్టర్ కి అర్థమైపోతుంది. రాజు మన సోరాంగ్ ని కూల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. కింగ్ సోరాంగ్ ని ఫుడ్ టెస్టర్ లాగా పిలిపించి సోరాంగ్ కి నచ్చిన ఐటమ్స్ అన్ని టెస్ట్ చేయమని చెబుతున్నాడు. కానీ మన సోరాంగ్ ఏమో కూల్ అయ్యేలా కనిపించడం లేదు. సోరాంగ్ అలా ఫోర్స్ గా తినడం చూసి రాజుకే చిరాకొస్తూ ఉంది. ఇక రాత్రవ్వగానే కింగ్ పడుకుంటున్నాడు. సోరాంగ్ అతని పక్కనే కూర్చుని ఉంటుంది. రాజా, నేను ఈ రోజు మీకు కథలు చెప్పలేను, కామ్
కామ్గా నోరు మూసుకొని పడుకోండి అని సోరాంగ్ చెప్పడంతో ఓకే ఓకే నువ్వేం కోపడకు, నేనే పడుకుంటానని కింగ్ అంటున్నాడు. ఎలాగో అలాగా మన సోరాంగ్ రాజుకి జో కొడుతూ నిద్రపుచ్చడానికి ట్రై చేస్తూ ఉంది. కాసేపటి తర్వాత రాజు కంటే ముందే మన సోరాంగ్ నిద్రపోతూ ఉంది. రాజు సోరాంగ్ ని చూస్తూ ఎంత క్యూట్ గా ఉందో అని అనుకుంటున్నాడు. అంతలో సోరాంగ్ నిద్రపోతూ రాజు చేతిలోనే పడిపోతుంది. వెంటనే రాజు తనని పడుకోబెట్టేసి అతను కూడా తన పక్కనే పడుకుంటున్నాడు. ఇంకా మార్నింగ్ కింగ్ నిద్రలేస్తున్నాడు. సోరాంగ్ తన పక్కనే నిద్రపోతూ ఉంది. ప్రేమలో ఉంటే ఇలానే ఉంటుందేమో, తన మొహాన్ని చూస్తూ నిద్రలేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అనుకుని స్మైల్ చేస్తున్నాడు. బయటకు వెళ్ళి అందరూ సైలెంట్ గా ఉండండి అంటున్నాడు. అసిస్టెంట్ రాజుతో మాట్లాడుతూ ఈ రోజు మీ ముఖం చాలా ప్రకాశవంతంగా ఉంది, నేనెప్పుడూ మీ ముఖాన్ని ఇలా చూడలేదు, ఏం జరిగిందని అడుగుతున్నాడు. ఓ అవునా, నిజంగానా అని అడిగేసి వెంటనే మినిస్టర్ని పిలిపించమని చెబుతున్నాడు. ఆ మినిస్టర్ ఏమో రాజుగారు రాజ్యం గురించి ఏదో మాట్లాడబోతున్నారు అనుకొని దానికి సంబంధించిన పుస్తకాలన్నీ తీసుకొని వస్తున్నాడు. మినిస్టర్ రాజు ముఖాన్ని చూడగానే ఆ పుస్తకాలన్నింటినీ కింద పడేస్తున్నాడు. ఏమైంది రాజా, మీ ముఖం ఎందుకు ఇంత ప్రకాశవంతంగా ఉంది? ప్రేమ వల్ల మీ ముఖంలోని బ్రైట్నెస్ ఎక్కువైపోతూ ఉంది. మీరు వెంటనే మీ ప్రేమని ఆ అమ్మాయితో ఎక్స్ప్రెస్ చేయాలి. అవును, నేను ప్రేమలో పడిపోయాను, కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావడం లేదని చెప్పడంతో ఆ మినిస్టర్ రాజుకి చాలా ఐడియాలు ఇస్తున్నాడు. నేను సిన్సియర్ గా లేననుకొని అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసేస్తే నేనేం చేయగలను, అది తలుచుకుంటుంటే నాకు కాస్త భయంగా ఉంది అని రాజు బాగా టెన్షన్ పడిపోతున్నాడు. మీరేం కంగారు పడకండి, నేను మీకు ఒక మంచి ఐడియా ఇస్తానని చెబుతున్నాడు. ఇక్కడేమో మన సోరాంగ్ నిద్రలేస్తూ ఉంది. అయ్యో, నేను కింగ్ బెడ్ మీదనే నిద్రపోయానా అని షాక్ అయిపోతూ ఉంది. వేగంగా బయటకు వస్తూ ఉంటే అక్కడ షిన్వోన్ వెయిట్ చేస్తుంటాడు. అతను సోరాంగ్కి కొన్ని స్నాక్స్ ఇస్తున్నాడు. ప్యాలెస్ నుండి బయటకు వెళ్ళాలనుకుంటున్న అమ్మాయిల లిస్ట్ ని ప్రిపేర్ చేస్తున్నారు. నీకు ఓకే అయితే నీ నేమ్ని కూడా అందులో యాడ్ చేస్తాను, నిన్ను నేను ప్రొటెక్ట్ చేస్తాను, నువ్వు ప్యాలెస్ ని వదిలిపెట్టి బయటకు వెళ్ళాలనుకుంటున్నావా అని అడుగుతున్నాడు. ఆ మాటలు విని సోరాంగ్ షాక్ అయిపోతూ ఉంది. నేను బయట ఉండడం సేఫ్ కాదు, నాకు చాలా ఆపదలు ఉన్నాయని సోరాంగ్ అంటూ ఉంటే నీకు నేనున్నాను, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నేను కూడా త్వరలో జాబ్ మానేయబోతున్నాను, ఈ జాబ్ నుండి కొన్ని రోజులు బ్రేక్ తీసుకోబోతున్నాను, చాలా రోజుల నుండి ఈ జాబ్ లో ఉండడం వల్ల నాకు కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది అని చెప్పడంతో ఆ మాటలు విని సోరాంగ్ షాక్ అయిపోతూ ఉంది. సోరాంగ్ మళ్ళీ రాజమాతని మీట్ అయ్యి తను ఏం డెసిషన్ తీసుకుందో చెప్తూ ఉంది. కానీ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో మనకి చూపించడం లేదు. ఇక అదే సమయంలో విలన్ మినిస్టర్ చాలా మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అమ్ముతూ ఉంటాడు. మన షిన్వోన్ అదంతా కనిపెట్టి కిడ్నాప్ అయిన అమ్మాయిలందరినీ కాపాడుతూ ఉంటాడు. అందువల్ల విలన్ మినిస్టర్ కి బాగా కోపం వస్తూ ఉంది. మన వాళ్ళందరూ పట్టుబడుతున్నారు, ఈ కేసుని ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను అని అంటున్నాడు. వాళ్ళకి షిన్వోన్ మీద కాస్త అనుమానం వస్తుంది. ఇక రాజు ప్యాలెస్ లో వాకింగ్ కి వెళ్తున్నాడు. ఆ సమయంలో అందరూ రాజు మొహం మెరిసిపోతుండడం గమనిస్తున్నారు. సీనియర్ మేడ్ అది గమనించి సోరాంగ్ తో మన రాజుగారి ఫేస్ ఎలా మెరిసిపోతుందో చూసావా అని అడుగుతున్నారు. అయితే మీకు ఇది సరిపోతుందా, నేను ఇంకా బయలుదేరొచ్చా అని అడుగుతూ ఉంది. ఏంటి, నువ్వు వెళ్ళిపోబోతున్నావా అని సీనియర్ మేడ్ ఆశ్చర్యంగా అడుగుతున్నారు. అంతలో రాజు సోరాంగ్తో మాట్లాడాలని పిలుస్తున్నాడు. నాకు కాస్త ప్రెషర్ గా ఉంది, కొన్ని రోజులు టెంపుల్ కి వెళ్లి రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను, నువ్వు నాతో పాటు టెంపుల్ కి వస్తావా, నన్ను చూసుకోవడానికి ఎవరో ఒకరు రావాలి కదా, అది నువ్వే రావచ్చు కదా అని అడుగుతున్నాడు. మిమ్మల్ని చూసుకోవడానికి మీతో పాటు ఎవరో ఒకరు వస్తారు కదా, నేనే ఎందుకు రావాలని సోరాంగ్ చెప్పడంతో లేదు, నువ్వు వస్తే బాగుంటుందని కింగ్ అంటున్నాడు. ఓకే, వచ్చి తగలడతాను అన్నట్టు చెప్పేసి సోరాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. వెంటనే రాజు ముఖం మాడి మసైపోతూ ఉంది. నేను తనకి ప్రపోజ్ చేయడానికి అక్కడికి తీసుకుని వెళ్తున్నాను, వదిలేస్తే తను నన్ను ఇక్కడే రిజెక్ట్ చేసేస్తుందేమో అని దిగులుగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడేమో లేడీ సియో విలన్ మినిస్టర్ తో మాట్లాడుతూ మీ పదవి పోయింది, పైగా ఈ కిడ్నాప్ కేసెస్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల మన ఇన్కమ్ కూడా బాగా తగ్గిపోయింది, ఇవన్నీ చూస్తూ ఊరుకోబోతున్నారా అని అడుగుతూ ఉంది. వీటి గురించి నేను ఆల్రెడీ బాగా ఆలోచించాను, ఇవన్నీ ఆ షిన్వోన్ వల్లే కదా, అతను రాజుతో ఉన్నంత కాలము మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి, కాబట్టి నేను ఒక ప్లాన్ చేశానని విలన్ మినిస్టర్ అంటున్నాడు. ఇక అదే సమయంలో మన రాజుకి ఆ లవ్ మినిస్టర్ చాలా ఐడియాలు ఇస్తున్నాడు. అమ్మాయిలకి పువ్వులంటే చాలా ఇష్టము, అవిచ్చి ప్రపోజ్ చేయమని సలహా ఇస్తున్నాడు. అంతలో అసిస్టెంట్ అక్కడికి వచ్చి రాజు గారికి ఒక లిస్ట్ ని చూపిస్తున్నాడు. ప్యాలెస్ ని వదిలిపెట్టి వెళ్లాలనుకుంటున్న అమ్మాయిల పేర్లన్నీ ఆ లిస్ట్ లో ఉన్నాయి. ఇందులో
అందులో ఎవరి పేరుందో మీకు తెలుసా అని అడగగానే రాజు వేగంగా ఆ లిస్ట్ ని తీసుకుని చూస్తున్నాడు. చూస్తే అందులో మన సోరాంగ్ పేరుంది. వెంటనే సోరాంగ్ ని మీట్ అవ్వడానికి రాజు కోపంగా పని వాళ్ళ రూమ్ కి వెళ్తున్నాడు. ఆ సమయంలో సోరాంగ్ బట్టలు ప్యాక్ చేసుకుంటూ ఉంది. నువ్వెందుకు బట్టలు సర్దుకుంటున్నావని రాజు కోపంగా అడుగుతూ ఉంటే, మీరే ఆ గుడికి వెళ్దామని చెప్పారు కదా, మీతో పాటు రావడానికి బట్టలు సర్దుకుంటున్నాను, ఎందుకు సడన్ గా నా మీద కోపడుతున్నారని అడుగుతూ ఉంది. నువ్వు ఆల్రెడీ రాజుకు సంబంధించిన అమ్మాయి అయిపోయావు, అయినా ఎందుకు ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నావు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా అని అడుగుతున్నాడు. నా మీద మీకు ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయో చెప్పడం లేదు, నన్ను బాగా ఫోర్స్ చేసి ఇక్కడ ఉండమని అడుగుతున్నారు, అసలు నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అని సోరాంగ్ అడగగానే, ప్లీజ్ నాకు అసలు టైం ఇవ్వు, అసలు టైం ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వలేను అనేసి సోరాంగ్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంది. ఆ మాటలు విని రాజు కాస్త అప్సెట్ అయిపోతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రాజు గుడికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళాక రాజుకి ఏం చేయాలో అర్థం కాక దిగులుగా కూర్చొని గడ్డి పీక్కుంటున్నాడు. అంతలో లవ్ మినిస్టర్ చాలా ఫ్లవర్స్ తీసుకుని అక్కడికి వస్తున్నాడు. ఈ ఫ్లవర్స్ చూడండి, చాలా అందంగా ఉన్నాయి, మీరు ప్రపోజ్ చేయడానికి ఇవి సరిపోతాయని చెబుతున్నాడు. రాజు దిగులుగా తను ప్యాలెస్ ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటుంది. సరే, ఒకసారి నేను వెళ్ళి తనతో మాట్లాడేసి వస్తాను, అంతలోపు ఈ పువ్వులన్నీ ఇక్కడ నాటండి, నేను వచ్చేలోపు ఈ ప్లేస్ అంతా ఒక పూల తోటలాగా మారిపోవాలి అని చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక అదే గుడిలో మన సోరాంగ్ అలానే షిన్వోన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను ఈ జాబ్ నుండి కొన్ని రోజులు బ్రేక్ తీసుకోబోతున్నానని నీకు ముందే చెప్పాను కదా, నేను ఆల్రెడీ జాబ్ రిజైన్ చేసేసాను, ఇదే నా లాస్ట్ ప్రాజెక్ట్ అని అంటున్నాడు. నా కోసమే కదా ఇతను ఇలా చేస్తున్నాడని సోరాంగ్ కాస్త ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంది. వెంటనే షిన్వోన్ ని హక్ చేసుకుని, నువ్వు ఆల్రెడీ చాలా కష్టపడ్డావు, కొన్ని రోజులు బాగా రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంది. సోరాంగ్ తనని హక్ చేసుకోగానే షిన్వోన్ కాస్త నర్వస్ గా ఫీల్ అవుతున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి రాజు అక్కడికి వస్తున్నాడు. రాజును చూడగానే షిన్వోన్ రాజుకు విష్ చేసి వాళ్ళిద్దరికీ కాస్త మాట్లాడుకోవడానికి స్పేస్ ఇచ్చి అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత సోరాంగ్ రాజుతో మాట్లాడుతూ షిన్వోన్ తన జాబ్ ని రిజైన్ చేయబోతున్నాడు, త్వరలోనే దాని గురించి మీకు చెప్పబోతున్నాడని సోరాంగ్ దిగులుగా చెప్తూ ఉంది. ఆ మాటలు విని రాజు కాస్త ఎమోషనల్ గా ఫీల్ అవుతూ, నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, నా ఫీలింగ్స్ నీకు అర్థం కావడం లేదా రాజా, మీకు నా ఫీలింగ్స్ అర్థం కావడం లేదా, ఈ రిలేషన్షిప్లో నేను మాత్రమే సిన్సియర్గా ఉంటున్నాను, ఇప్పటి వరకు మీ ఒరిజినల్ ఫీలింగ్స్ ఏంటో మీరు ఇంకా బయట పెట్టలేదు, అది నాకు చాలా ప్రెషర్గా అనిపిస్తుంది, నేను భరించలేకపోతున్నాను అని చెబుతూ సోరాంగ్ ఏడుస్తూ ఉంది. అసలు నేను ఈ ప్లేస్కి ఎందుకు తీసుకొని వచ్చానో తెలుసా, ఈ మధ్య నువ్వు నన్ను బాగా అవాయిడ్ చేస్తున్నావు, ఇంకా నా ఫీలింగ్స్ నీకేం అర్థమవుతాయి, నాకు నువ్వంటే చాలా ఇష్టము, అది చెప్పడానికే నేను ఈ ప్లేస్కి తీసుకొని వచ్చాను అని రాజు చెప్పగానే, మీరేం చెప్పడానికి ట్రై చేస్తున్నారని సోరాంగ్ మళ్ళీ రాజుని ప్రెషర్ పెడుతూ ఉంది. ఇంత చెప్పినా నా ఫీలింగ్స్ ఇంకా నీకు అర్థం కావడం లేదా, నాకేం చేయాలో అర్థం కావడం లేదు, నేను నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను, నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పేసి సోరాంగ్ ని ముద్దు పెట్టుకుంటున్నాడు. అమ్మయ్య, ఇప్పుడైనా నీ ఏడుపు ఆగింది అనేసి రాజు మళ్ళీ సోరాంగ్ ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇక్కడేమో ఆ పూల మొక్కల్ని నాటి నాటి బాగా అందరూ అలసిపోతున్నారు. కరెక్ట్ గా అదే సమయంలో రాజు సోరాంగ్ ని అక్కడికి తీసుకుని వస్తున్నాడు. అందరినీ అక్కడి నుండి వెళ్లిపోమని సిగ్నల్ ఇస్తున్నాడు. వెంటనే ముగ్గురు అక్కడి నుండి వెళ్లిపోయి ఒక బండి వెనకాల దాక్కుంటున్నారు. రాజు సోరాంగ్ ని అక్కడికి తీసుకొని రాగానే, అబ్బా ఈ ప్లేస్ ఎంత అందంగా ఉందో అని సోరాంగ్ అంటుంది. ఆ తర్వాత రాజు సోరాంగ్ కి ప్రపోజ్ చేస్తున్నాడు. యాక్చువల్ గా నేను ఈ ప్లేస్ లోనే నీకు ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యాను, కానీ నువ్వు అంతలోపు తొందరపడి ఏడ్చి గందరగోళం చేసేసావని చెప్పగానే సోరాంగ్ లైట్ గా నవ్వుకుంటూ ఉంది. నువ్వు నా లవర్ గా ఉండడం నీకు ఇష్టమేనా అని అడిగేసి సోరాంగ్ కి బొకే ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నాడు. సోరాంగ్ వెంటనే రాజుని హక్ చేసుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి క్రాకర్స్ పేలుతున్నాయి. దాన్ని చూస్తూ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడైనా రాజుకు ఒక మంచి జరిగిందే అన్నట్లు వీళ్ళ ముగ్గురు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. ఇక్కడేమో షిన్వోన్ ఆ పోలీస్ అతను ఉంటాడు కదా, అతనితో మాట్లాడుతూ, రాజుగారిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, నిన్ను నమ్మి నేను ఈ బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తున్నాను, కొన్ని రోజులు నేను రెస్ట్ తీసుకోబోతున్నాను, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని అంటున్నాడు. ఓకే నేను చూసుకుంటానని పోలీస్ అతను చెప్తున్నాడు, కానీ అతనేదో దాస్తున్నాడని మనకు అర్థమైపోతుంది. ఇక రాత్రి అవ్వగానే సోరాంగ్ రాజుని నిద్రపుచ్చడానికి వెళ్తుంది. ఏంటి అలా కూర్చున్నావు, రా వచ్చి పక్కన పడుకో అని రాజు చెప్తున్నాడు. లేదు లేదు, మిమ్మల్ని చూసుకోవడానికి నాకు ఈ ప్లేసే కంఫర్ట్ గా ఉంటుంది, నేను ఇక్కడే కూర్చుంటానని అంటుంది. అలా కాదే, ఎప్పుడు నువ్వే నాకంటే ఫస్ట్ నిద్రపోతావు అని చెప్పేసి సోరాంగ్ ని తన పక్కన పడుకోబెట్టుకుంటున్నాడు. రాజా మీరే నన్ను ఫస్ట్
లవ్ చేయడం స్టార్ట్ చేశారు కదా, నన్ను ఎప్పటి నుండి లవ్ చేస్తున్నారని అడుగుతూ ఉంది. నువ్వు ఒకరోజు బాగా నిద్రపోతున్నావు, ఆ రోజే నిన్ను ఇష్టపడడం మొదలు పెట్టాను. ఏంటి, మీరు కూడా నన్ను నిద్రపోతున్నప్పుడు చూసే ఇష్టపడ్డారా? సేమ్ నేను కూడా అంతే. మీరు నిద్రపోతున్నప్పుడు చాలా క్యూట్గా కనిపించేవాళ్ళు, అందుకే మిమ్మల్ని ఇష్టపడడం మొదలు పెట్టాను. కానీ ఈ రోజు ఫస్ట్ ప్రేమలో పడే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాను, ఎందుకంటే ఈ రోజు మీకంటే నేనే ముందు నిద్రపోతున్నాను అనేసి సోరాంగ్ బాగా నిద్రపోతూ ఉంది. రాజు సోరాంగ్ నుదుటి మీద కిస్ చేసి అతను కూడా హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఇక్కడేమో వీళ్ళిద్దరి డిస్కషన్స్ ఇంకా పూర్తి కాలేదు. షిన్వోన్ సోరాంగ్ కోసం ఒక రింగు కొన్నాడు కదా, దాన్ని పోలీస్ అతనికి చూపిస్తూ నేను దీన్ని ఇంకా తనకి ఇవ్వలేదు, కనీసం ఇస్తానో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, మీరు దీన్ని ఆ రోజే తనకి ఇచ్చి ఉండొచ్చు కదా, మనం చేస్తున్నది చాలా రిస్కీ జాబ్, ఇందులో మనకి ఏమైనా జరగొచ్చని అంటున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావురా అని షిన్వాన్ అడుగుతున్నాడు. సడన్ గా ఎవరో పాయిజన్ నీడిల్తో వీళ్ళని అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో చూపిస్తున్నారు. లేడీ సియో ఆ పోలీస్ అతనితో నీకు ఈ జ్యువెలరీ కావాలో వద్దో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పగానే పోలీస్ ఆ జ్యువెలరీని తీసుకొని నేను నిన్ను అరెస్ట్ చేయబోతున్నానని అంటున్నాడు. ఓకే, నువ్వు అంత నిజాయితీ పరుడైతే నేనేం చేయలేను. ఆల్రెడీ మేము ఒకసారి హేయాంగ్ని కిడ్నాప్ చేశాము, ఈసారి కిడ్నాప్ చేస్తే తను బ్రతికి బయటపడుతుందో లేదో మేము గ్యారంటీ ఇవ్వలేము. నీకు ఆమె ఇంపార్టెంటా లేక షిన్వాన్ ఇంపార్టెంటా నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్తూ అతన్ని బాగా బెదిరిస్తూ ఉంది. ఇందాక పాయిజన్ నీడిల్తో అటాక్ చేశారు కదా, ఆ పోలీస్ అతను మన షిన్వాన్ని కాపాడడం కోసము అతను ఆ నీడిల్ని తీసుకుని ఉంటాడు. అది పాయిజన్ నీడిల్ కాబట్టి అతను స్లోగా చనిపోతూ ఉన్నాడు. అసలు ఏం జరిగిందని షిన్వాన్ అడుగుతున్నాడు. అనాథరైన నన్ను మీ పేరెంట్స్ దత్తకు తీసుకుని పెంచి పెద్ద చేశారు, మీరు నన్ను సొంత తమ్ముళ్లాగా ట్రీట్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్. మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఈ పెండెంట్ని హేయాంగ్కి ఇవ్వమని చెబుతున్నాడు. నువ్వే దాన్ని తనకి ఇవ్వగలవురా, నీకేం కాదని షిన్వోన్ అంటున్నాడు. లేదు, నేను బ్రతకను, వెంటనే నన్ను అటాక్ చేసిన వాళ్ళని పట్టుకోండి, అప్పుడే రాజుగారు సేఫ్ గా ఉండగలరు, మీరు వెంటనే బయలుదేరండి అని చెబుతున్నాడు. నేను వెంటనే వచ్చేస్తానని చెప్పి షిన్వోన్ అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. హేయాంగ్, నెక్స్ట్ జన్మలోనైనా మనమిద్దరం ఒక్కటవ్వాలి అనేసి అతను చనిపోతున్నాడు. రాజా అని ఎవరో పిలుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఏదో జరగబోతుందని రాజుకి అర్థమైపోతుంది. వెంటనే అతను బయటకు వస్తున్నాడు. ఇంకా మన షిన్వోన్ కూడా అటాక్ కి గురవుతున్నాడు. ఆ పాయిజన్ నీడిల్ అతని భుజం మీద తగులుతుంది. అది తగలగానే షిన్వోన్ కి మైకం వస్తూ ఉంది. సరిగా నడవలేకపోతున్నాడు. అంతలో రాజు బయటకు వస్తున్నాడు. షిన్వోన్ మనసులో నేను నా లవ్ ని తనతో ఎక్స్ప్రెస్ చేయాల్సింది, నేను తనతో ఏది ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను అని బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో రాజు అక్కడికి వస్తున్నాడు. నీకేమైంది అని అడుగుతూ షాక్ అయిపోతున్నాడు. అంతలో ఆ పాయిజన్ స్లోగా బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంది. రాజుని కాపాడాల్సిన బాధ్యత నీదే, ఆ బాధ్యతను నువ్వు ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి నువ్వు చావడానికి వీల్లేదు, కనీసం నా కోసమైనా ప్రాణాలతో ఉండాలని అంటున్నాడు. రాజా, ఒక ఖడ్గము బటర్ఫ్లైని సేఫ్ గా చూసుకోలేదు, కానీ ఒక చిరుగాలి బటర్ఫ్లైని గాల్లో హ్యాపీగా ఎగరనివ్వగలదు. నా సీతాకోక చిలుకకి మీరు గాలిలా ఉంటారని నేను నమ్ముతున్నాను, తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. అది చూసి సోరాంగ్ బాగా ఏడుస్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ సమాధి దగ్గరికి వెళ్తున్నారు. లక్కీగా మన షిన్వోన్ బ్రతికే ఉన్నాడు, కానీ ఒక చెయ్యి మాత్రం పనిచేయడం లేదు. పోలీస్ చనిపోయాడు కదా, అతని సమాధి దగ్గరికి వెళ్లి బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత హేయాంగ్ దగ్గరికి వెళ్లి ఆ పెండెంట్ ని ఇస్తున్నాడు. అది చూసి హేయాంగ్ బాగా ఏడుస్తూ ఉంది. ఆ తర్వాత షిన్వోన్ ప్యాలెస్ వదిలిపెట్టి వెళ్లిపోబోతున్నాడు. సోరాంగ్ అతని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంది. నాతో చెప్పకుండా వెళ్లిపోదామని డిసైడ్ అయిపోయావా, నీకేమైనా జరుగుతుందేమోనని నేను చాలా కంగారు పడ్డాను అనేసి సోరాంగ్ షిన్వోన్ కి కాస్త దగ్గరగా వెళ్లబోతూ ఉంటే షిన్వోన్ నెమ్మదిగా వెనక్కి వెళ్లిపోతూ ఉన్నాడు. ప్లీజ్ దయచేసి నా దగ్గరకు రాకు, ఇక మీదట నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేను, సో నువ్వు ఇక్కడుండడమే సేఫ్, నేను ఇంకా బయలుదేరుతాను అనేసి వెళ్లిపోతున్నాడు. సోరాంగ్ వెంటనే అతని చెయ్యి పట్టుకుంటుంది. అతని చెయ్యి బ్లాక్ అవ్వడం గమనించి నీ చేతికి ఏమైందని అడుగుతూ ఉంది. ప్లీజ్ నా చెయ్యొదులు అనేసి షిన్వోన్ అక్కడి నుండి వెళ్లిపోబోతున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి మన రాజు అక్కడికి వస్తున్నాడు. కానీ అతను కూడా షిన్వోన్ ని ఆపలేకపోతున్నాడు. చివరగా షిన్వోన్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.